హాయ్ అండి. ఏదైతే ఒక వ్యవస్థ మంచి వ్యవస్థలుంటాయో, వాటిని కుప్పగూల్చడం గావచ్చు, లేకుంటే నామరూపాలు జేయడం గావచ్చు, చంద్రబాబు నాయుడుకి ఒక పెట్టింది పేరు. ఎందుకంటే, నాకే పేరు మొత్తం రావాలి. ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పినట్టు తెలంగాణ తెలంగాణ రాష్ట్రపిత నేనే అన్నట్టు చంద్రబాబు నాయుడు గూడా అట్నే అనుకుంటాడు నాలిసి. నేనే ఇంగా ఆల్రెడీ హైదరాబాద్ జేసింది నేనే కట్టాను అని చెప్పుకున్నాడు కాబట్టి, ఇంక అట్ట గూడా రేపొద్దున అమరావతి నేనే కట్టుకున్నాను, లేకుంటే వేరే జేసుకున్నాను అని చెప్పుకుంటాడు. ఒక మంచి వ్యవస్థలండి. ఖచ్చితంగా మంచి వ్యవస్థలండి. వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా మంచి వ్యవస్థ. దానిలో అసలు తప్పు పెట్టాల్సిన అవసరం గూడా లేదు. ఎందుకంటే మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళే వాటిల్లో పనిజేశారు కదా! ఆ వాలంటీర్‌గా పనిజేసినోళ్ళు ఎవరున్నారు చెప్పండి? మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెలుగా పనిజేసిన దాంట్లో ఎవరన్నా పరాయి వాళ్ళు జేశారా? చేయలేదు గదా! అలాంటి వాళ్ళకి ఏదో ఆ ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ, లేకుంటే చిన్న చిన్న పనులు చేసుకుంటూ, ఆ వచ్చే 7,000, 6,000 జీతంతోటి ఎంతో కొంత వాళ్ళకి ఉపాధి కలిగించింది. ఎందుకంటే వాళ్ళు కూడా 10థ్ క్లాస్ చదివినోళ్ళు, డిగ్రీ చదివినోళ్ళు, ఇంటర్మీడియేట్ చదివినోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎంతో కొంత ఉపాధి వచ్చింది. అలాంటి వ్యవస్థని అలానే ప్రజలకి పథకాలనేది చాలా దగ్గరగా చేర్చారు. ఇప్పుడు పింఛను ఒక 60 సంవత్సరాలు నిండిన వ్యక్తికి పింఛను అక్కడ ఎక్కడికెళ్ళి బతిమలాడుకోవాలా, ఆ సర్పంచ్‌ని బతిమలాడుకోవాలా, లేకుంటే ఆ ఎంపీటీసీని బతిమలాడుకోవాలా, లేకుంటే ఆ ఏరియాలో ఉన్న ఎవరైతే అధికారం ఉంటుందో వాడి కాళ్ళు పట్టుకోవాలి, అన్నీ చేసుకోవాలి, లంచాలు ఇవ్వాలి, ఇలాంటివి ఏమి లేకుండా వాలంటీర్‌కి ఎళ్లి చెప్తే వాలంటీర్ చూసుకుంటాడు, వాడే వస్తాడు. వచ్చి మంచిగా ఆధార్ కార్డులు తీసుకుంటాడు, ఏజ్ చెక్ చేసుకుంటాడు, అప్లై చేసేస్తాడు, వచ్చేస్తుంది పింఛను. అలాంటి ఒక మంచి వ్యవస్థను పింఛన్ చూసుకుంటే పింఛన్ ఇంటికొచ్చి ఇచ్చేస్తున్నాడు మంచిగా. నడవలేని ముసలోళ్ళు ఎవరున్నా సరే, ఎవరికైనా సరే మంచిగా అంగవైకల్యం కలిగిన వాళ్ళందరూ గూడా వాళ్ళ ఇంటికొచ్చి ఇచ్చేస్తున్నారు మంచిగా పింఛన్లు. ప్రతి పథకం ఇంటికి చేరుతుంది. అలాంటిది విచ్ఛిన్నం చేసేసారండి. ఒక దుర్మార్గమైన విచ్ఛిన్నం చేశారు. ఆ రోజు మన పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది ఆడవాళ్ళు మిస్సారు. మరి ఏరండి? అంత ట్రాప్ చేసి ఏం పట్టుకున్నారు చెప్పండి? ఈ సంవత్సరాల కాలంలో మరి రాంగానే మరి ఏ ఆడపిల్లని మీరు వెనక్కి తీసుకొచ్చారు చెప్పండి? అంత ట్రాప్ చేసి వాళ్ళందరినీ వేరే దేశాలకు తీసుకెళ్లారంటే చెప్పండి? ఎక్కడున్నారు వాళ్ళందరూ? తీసుకురండి. కనీసం 1% అయినా మీరు తీసుకొచ్చారా ఎనక్కి? అంత తప్పుడు ప్రచారం, తప్పుడు వ్యవహారం చేశారు తప్ప ఆ రోజున ఏదో 1, 2 ఇన్సిడెంట్లు చూసి అంతకుమించి ఏం లేదు. ఒక మంచి వ్యవస్థను నాశనం చేశారండి. నాశనం అంటే కాదు. ఇంకొకటి ఒక రకంగా చెప్పాలంటే జగన్‌మోహన్ రెడ్డికి పేరొస్తుందన్న థాట్ తోటి నాశనం చేశారు. ఏదైనా ఒక ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థ ఏదున్నా సరే రాజకీయ పార్టీలు దాన్ని ముందుకు కొనసాగించాలి. మీకు ఇది నేను చూస్తే తమిళనాడులో తన్నుకొని గుద్దుకుంటారు కానీ పార్టీలు అందరూ గూడా ఒక మంచి పథకం వచ్చినా సరే, లేకపోతే మంచిది ఉన్నా సరే అది కంటిన్యూషన్ చేస్తారు దాన్ని. మిగతా పార్టీలు దాన్ని పక్కన పెట్టేయరు. ఈరోజు తల్లికి వందనం ఏదైతే ఉందో, అమ్మఒడి, తల్లికి వందనం కొనసాగిస్తున్నారు గదా! మంచని చెప్పుకుంటున్నాం గదా! అలానే ఆ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తే తప్పేంటండి? మంచిది గదా! అలానే సచివాలయం వ్యవస్థ, సచివాలయం ఉద్యోగులు వాళ్ళు ఎంత మంచి పని జేశారండి. ఒక ఊర్లో ఎందుకు ఎగ్జాంపుల్ నేనే. నేనే నా నేను నేను చదువుకోవడానికి హైర్ స్టడీ కోసం వెళ్తున్నప్పుడు ఆహ్, ఫ్ ఏదైతే ఈ స్కాలర్‌షిప్‌లు వస్తాయో, స్కాలర్‌షిప్‌కి మనకి ఇన్‌కమ్ సర్టిఫికేట్ గావాలి. అలానే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సుంటుంది. ఎంత తిరిగానండి నేను. వాడిని పట్టుకెళ్ళి ఊరు సర్పంచ్‌ని తీసుకెళ్ళి అతను కూర్చొని, నేను కూర్చొని చాలాసేపు గంటలు, గంటలు కూర్చొని వాడు వీఆర్‌ఓ ఏడుంటాడో తెలీదు. దాదాపు ముగ్గురు సంతకాలు పెట్టాలనుకుంటా. వీఆర్‌ఓ, వీఆర్‌ఐ, ఎంఆర్‌ఓ ముగ్గురు సంతకాలు పెట్టాలి ఆ రోజున. ఎంత తిరిగామండి? అయి సంతకాలు పెట్టడానికి మళ్ళీ డబ్బులు పెట్టాలి దాంట్లో. ఆ పేపర్ మధ్యలో డబ్బులు పెట్టి పంపిస్తారు లోపలికి. ప్రతి ఒక్కరి దగ్గరికి. వీఆర్‌ఓ దగ్గరికెళ్ళినప్పుడు డబ్బులు పెడతారు. వీఆర్‌ఐ దగ్గరికెళ్ళినప్పుడు డబ్బులు పెడతారు. ఎంఆర్‌ఓ దగ్గరికెళ్ళినప్పుడు డబ్బులు పెడతారు దాంట్లో. స్థాయిని బట్టి డబ్బులు రేషియో మారిద్ది. అలాంటి సిట్యుయేషన్ నుంచి ఈ రోజున ఎంత పడిగాపులండి పొద్దున పోతే సాయంత్రం దాకా ఆడే కూర్చున్నామండి. ఒక్క స్టాంప్ ఏసి సంతకం పెట్టేసరికి ఆహ్, రోజంతా పోద్ది. ఒక్కరోజు వీళ్ళు ముగ్గురిలో ఎవడైనా రాలేదంటే ఖతం. మళ్ళీ మరుసటి రోజంతా పోయి ఆడ కూర్చోవాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ వీఆర్‌ఓనే సంతకం పెట్టాలి కదా! ఆ రోజు వీఆర్‌ఓ వచ్చి వీఆర్‌ఐ రాలేదంటే వీఆర్‌ఐ పెట్టకుండా ఎంఆర్‌ఓ సంతకం పెట్టడు. మళ్ళీ మరుసటి రోజు రమ్మంటారు. ఎంత తలనొప్పులు పడ్డానో తెలుసా మీకు? అలాంటిది ఈ రోజున చూసుకుంటే సచివాలయ ఉద్యోగులు చాలా ఈజీగా చేసేస్తున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, లేకుంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావచ్చు, లేకుంటే అడంగులాలు కావచ్చు, పాస్‌బుక్‌కి సంబంధించి ఎంత ఈజీగా పనులయిపోతున్నాయండి. చాలా ఈజీగా పనులయిపోతున్నాయి గదా! అలాంటి వ్యవస్థని విచ్ఛిన్నం చేసేసి, ఇది జగన్‌మోహన్ రెడ్డికి పేరొస్తదని ఆ! నువ్వేమన్నా కొత్తగా ఇన్నోవేషన్ చెయ్యి. నువ్వు ఇన్నోవేషన్ చేస్తే నిన్ను గూడా స్వాగతిస్తారు గదా! చంద్రబాబు నాయుడు గారు. అది కదా మెయిను. నువ్వు గూడా కొత్తగా ఇన్నోవేషన్ ఏదైనా చేసి తీసుకురా. ఆహ్, చెయ్యని చేత కాదు, చేసిన దాన్ని మళ్ళీ చెడగొట్టడానికి ముందుంటాడు చంద్రబాబు నాయుడు అయితే. నాకైతే అస్సలకి నచ్చలేదండి. వాలంటీర్ వ్యవస్థ గాని, సచివాలయంకి సంబంధించి గాని మళ్ళీ పాత తరానికైతే ఎళ్ళిపోబోతున్నాం. మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈరోజు చూసుకుంటే చాలామంది ఊర్లలో పింఛను కోసం ఆహ్, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్ల. మొన్నటిదాకా 5 ఏళ్ళు ఈ వాలంటీర్ ఉండేసరికి వాలంటీర్‌లకి చెప్తే ఇమ్మీడియేట్‌గా పనయిపోయేది. ఈ రోజున మళ్ళీ మొదటికొచ్చేసాం. మళ్ళీ వాడికి రూ. 1000, వాడికి రూ. 2000 ఇచ్చుకుంటా ఎవరైతే ఈ కార్యకర్తలు ఉంటారో టీడీపీ కార్యకర్తలు కావచ్చు, లేకుంటే ఎవరైతే ఉంటారో ఆ ఊర్లో వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇచ్చుకుంటా
అయి ఇచ్చినా గూడా పనులు కావట్లే. అది కదా మెయిన్. ఇచ్చినా గూడా పనులు కావట్లే. అవుతుందని గడిపేస్తా ఉన్నారు. కాబట్టి ఆహ్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక మంచి వాటిని విచ్ఛిన్నం జేసి తన మార్కుని పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి నిన్న గాక మొన్నొచ్చాడు. ప్రజల్లో ఇంత ఆదరణ లభిస్తుంది ఏంటని ఒక ఇది ఒక అది దాన్నేమంటారు? ఒక ద్వేషం గావచ్చు, ఇగో గావచ్చు. నేను అదే చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు మీరు గూడా చేస్తే మిమ్మల్ని దేవుడిలాగా చూస్తారు గదా! మీరు మంచియి తీసుకురండి. మంచి పథకాలు తీసుకురండి. ఎవరు వద్దంటున్నారు? మీరు రైతులకి 20,000 ఇస్తా అంటే హర్షించాం. తల్లికి వందనం కొనసాగిస్తుంటే హర్షించాం. తల్లికి అమ్మఒడి ఏదైతే ఉందో కొనసాగించామన్నారు. చాలా హర్షించాం. ఖచ్చితంగా పేదవాళ్ళకి ఉపయోగపడేదని చెప్పుకున్నాం. అలాంటిది మీరు వీటిని కూడా కొనసాగిస్తే బాగుండేది గదా! మీరిచ్చిన మాటలే గదా! మీరు 10,000 ఇస్తామన్నారు. 10,000 గాదు. సరే అంత ఇవ్వలేమని 8,000 ఇచ్చినా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తే బాగుండేది గదా! కాబట్టి రేషన్ బియ్యం అంతకుముందు ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ షాపులకే ఎళ్ళాలి. కొంతమందికి టైం ఉండదు. లేకుంటే అంతకుముందు ఇంటి ముందుకొచ్చి ఇచ్చిపోయేవాళ్ళు. ఎవరైనా పిల్లాడున్నా సరే రేషన్ కార్డ్ ఇస్తే ఇంటికాడ ఎవరైనా చదువుకున్న చిన్న పిల్లాడు ఉన్నాడనుకోండి, వాడు రేషన్ కార్డ్ తీసుకపోతే ఇమ్మీడియేట్‌గా వాడే ఇచ్చిపోతాడు. ఇప్పుడు అక్కడికెళ్ళి అక్కడి నుంచి మోసుకొని రావాలి మళ్ళీ. ఇంట్లో పనులుంటాయి. రైతుల పనులు, పొలాల పనికి పోతా ఉంటారు. వాళ్ళు సాయంత్రం వచ్చేసరికి వాడు షాపు తీయడు. పొద్దున్నెళ్తే షాపు తీయడు వాడు. వాడొక టైమింగ్ ఉంటది. ఎన్ని ఇబ్బందులు. కాబట్టి ఇంగా ఒకటి చెప్పలేములెండి. ఇది ఇంకా హ్మ్. ఒక మంచి వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది చంద్రబాబు నాయుడు అండి. ఇది ఖచ్చితంగా అందరికీ తెలుస్తున్నదే. మరి చూద్దాం మరి. ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలీదు. ఇంకా వాళ్ళు 4.5 సంవత్సరాలా? 3.5 సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉంటారోళ్ళు. దాని తర్వాత మరి ప్రజలు ఎలా డిసైడ్ చేసుకుంటారో చూడాలి. ప్రస్తుతానికైతే ఇవన్నీ అయితే కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. ఒక మంచి వ్యవస్థను నాశనం చేశారన్న భావన అయితే ప్రజల్లో కనబడుతుంది. నాకైతే క్లియర్‌గా అర్థమవుతుంది. ప్రజల్లో కూడా కనబడుతుంది. మరి చూద్దాం ఏం జరిగిద్దో.